హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డేవిడ్స్ నేకెడ్ ఫిషింగ్. మనం ఇవాళ కొరమాట ఫిషింగ్కి వచ్చినాం. వాటర్ అన్ని చాలా ఎండిపోయినాయి కొన్ని చెరువులలో, ఎందుకంటే ఎండ ఘోరం కొడుతుంది. అందుకనే సాయంత్రం పూట వచ్చినాము. ఫిషింగ్ పడతాలే చూడాలి. సో చాలామంది అడుగుతారు, నువ్వు ఏం వాడుతున్నావు స్టిక్స్ రీల్ గిట్లా. లుకానా బ్రాండ్ ప్రిడేటర్ ఇది, ప్లస్ లుకానా రాడ్ ఇది 2200, ఇది 2600. లైన్ వచ్చేసి నార్మల్ లైన్, నేను గజ్వేల్ తీసుకున్నాం, మంచి బ్రాండే ఇది ఇట్లా. సో వాళ్ళన్నా కావాలనుకుంటే గజ్వేల్ ఏరియాలో ఉన్న వాళ్ళకి కావాలనుకుంటే మసీద్ దగ్గర ఉంటుంది, కంపల్సరీ వెళ్ళండి, మంచి డిస్కౌంట్ ఇస్తాడు. మన పేరు చెప్పండి, డేవిడ్స్ నేకెడ్ ఫిషింగ్ ఛానల్ పేరు చెప్పండి. సో ఫ్రాగ్ వచ్చేసి ఇక్కడ దుష్మన్ ఫ్రాగ్ లేదా బ్లాక్ ఫ్రాగ్ ఏదైనా సరే, ఇది లుకానా బ్రాండ్ రాడు. చాలా రోజుల నుంచి నేను వాడుతున్నా, మంచి ఎక్స్పీరియన్స్, మంచి క్వాలిటీ ఉన్నది. క్వాలిటీ మాత్రం జబర్దస్త్ ఇది. సో నేను సజెస్ట్ చేసే వాళ్ళందరికీ ఇది తీసుకోండి. అలా ఒక కవర్ ఉంటుంది ఇక్కడ. ఇది వాడదా, ఇది నచ్చింది వాడు, నచ్చిందంటే డిస్కౌంట్ ఫ్రాగ్ ఇది, డిస్కౌంట్ ఫ్రాగ్ ప్లస్ ఇది ఒకటి నేనే వాడదాం అనుకున్నా బ్లాక్. ఇది ఇవి రెండు వాడతా. సో దుష్మన్ ఫ్రాగ్ ఇది. సో ఇది కొంచెం రెండు చూపి, ఇది ఒక చిట్టి ఫ్రాగ్, ఒకసారి చూపి పని చేస్తుంది. ఇది దుష్మన్ ఫ్రాగ్, ఇది జోరేస్తున్నా. గీ ప్లేస్ని ఇంతకంటే ముందు రోజు నేను వచ్చిన, ఇక్కడ బగ్గ స్ట్రైక్స్ ఇచ్చినాయి, అస్సలే హుగ్గాలి అసలుకి. ఈ ఎండ క్యాస్టింగ్ చేస్తుంటే మొత్తం గవర్ గవర్ అవుతుంది పానము, అయినా క్యాస్టింగ్ చేసిన ఆ రోజు ఒక్క చేప గిట్ల వల్లే గిట్లనే మొత్తం మిస్ అవుతున్నాయి నాకు చేపలు. అయినా మన వీడియోస్ ముందుకు వేస్తలేదు యూట్యూబ్, ఏమైందేమో. మన వీడియోస్ ఎవరైతే చూస్తుర్రో మీ ఫ్రెండ్స్కి గిట్లా షేర్ చేసి జర వ్యూ కౌంట్ పెంచురు బ్రో. మన వీడియోస్ నచ్చుతున్నాయా లేవో కామెంట్ చేయండి. ఏ టైప్ ఫిషింగ్ చేయాలో దయచేసి కామెంట్ చేయండి. ఇంకా మంచి మంచి కంటెంట్ వీడియోస్ మేము పెడతాము. వేసినప్పుడల్లా స్ట్రైక్స్ ఇస్తున్నాయి, మింగుతున్నాయి, కానీ అసలుకే హుక్ అవుతలేవు, ఏమైందేమో. ఇక్కడున్న చేపలు దొంగ చేపలు ఉన్నట్టున్నాయి, ఒక్కడి ఇట్లా హుగ్గాలి, స్ట్రైక్స్ వస్తున్నాయి కానీ అస్సలే హుగ్గాలి. గిడ పెట్టే పెట్టుకొని కూర్చున్నట్టు కూర్చున్నా, అప్పటి నుంచి కూర్చున్నా, ఒక్కడికి ఇట్లా హుగ్గాలి, గిడ ఒక్కటి హుక్ అయింది. గిడ కొరమట అయితే మింగింది, సగం దూరం దాకా వచ్చింది, ఊసిపోయింది బ్రో. మన గాచారం, మన దరిద్రం మన ఇంటున్నాక మనకు షాపులే పడితే అసలుకే పడి పోయింది బాను. ఏంది గాచారం, 2 ఫిషెస్ నాకు హుక్ అయిన ఊడిపోయింది. ఈ ఎండకు వచ్చినందుకు పడతాయేమో అనుకుంటే సాటిస్ఫాక్షన్ అది లేదు. ఈ ఎండకు మొత్తం గవర్ గవర్ అవుతుంది, ఒకటి చేపలు అయితే మిస్ అవుతున్నాయి, ఆస్ట్ చేస్తుంది. గిడెన్నో కొరమట్లు అన్ని కాటి నేర్చినాయి బ్రో, అస్సలే హుక్ అవుతలేవు అవి. నాకు 2-3 రోజుల నుంచి గాచారం మంచిలేదు బ్రో, నాకు చేపలు అస్సలే పడతలేవు. ఇక మస్తు చేపలు మిస్ అయినాయి. నేను ఏం చేసినా మళ్ళీ తెల్లారి వచ్చిన బ్రో, ఇది మా తెల్లారి వీడియో ఇది. 2 రోజులు వచ్చిన 2 రోజులు గిట్లా నీళ్ళు చేపలు, ఒక్క చేప గిట్లా హుగ్గాలి. అదేందేమో మా అన్న నెక్స్ట్ డేనే వచ్చి ఇట్లా పట్టేసిండు ఒక చేపని. మా అన్న వచ్చిండో లేదో, వచ్చుడే ఇట్లా వేసిండు, ఏగానే కొట్టింది, గుండుస్తూనే ఉండి బ్రో. నేనైతే షాక్ అయినా. గిడ కొరమట హుక్ అయింది, కానీ ఏంటంటే గడ్డి వల్ల చాలా కొరమటలు నేను మిస్ చేసిన బ్రో. సేమ్ అట్నే అయితే మెల్ల గుంజకని చెప్తున్నా, ఎందుకంటే అంచు పట్టినే ఉంటాయి అవి, హుక్ అయితే ఊడిపోతున్నాయి వీటికు. Fish on. కంపల్సరీ కొంచెం ఆగి దారం ఎక్కువ తీయలే నేను ఇప్పుడే. అదగులు ఉంటుంది కానీ వీడియో అస్సలు తీసినాం మనం. అప్పటి నుంచి చూస్తే
అప్పటి నుంచి క్యాస్టింగ్ చేస్తుంటే ఇప్పుడు హుక్ అయింది. అది నాకు ఇక్కడ చూడు ఫ్రాక్ ఎంత అంచుకు హుక్ అయిందో దానికి. జర గట్టి గుణిస్తే ఓడిపోతుండే, మిస్ అవుతుండే బ్రో. ఆశలు నిరాశ అవుతుండే, ఎండకుండి ఫలితం లేకుండా అయిపోతుండే మనకు. మా బాబాయ్ అని వచ్చింది, మా బాబాయ్ చూసి మస్తు ఖుషి అవుతుండు, గిట్ట గిట్ట పడతారా బాబాయ్ అని. మన వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ బ్రో. థ్యాంక్ యూ. బాయ్.